మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోడుమూరు రెండో ఫేజ్ పూర్తి చేస్తామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మధిర నియోజకవర్గం కోడుమూరు వందనం ఎత్తుపోతల పథకం ఫేజ్ 2కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో అన్ని సకల సదుపాయాలు అందిస్తారని మాటిచ్చారని, పట్టుదలతో దగ్గరుండి పనులు పూర్తి చేశామన్నారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ పిల్ల పాపలతో సుఖంగా ఉంటాయి కాదు, బిడ్డల్ని చదివించుకోవడానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులు సమకూరేంత వరకు అన్ని సకల సదుపాయాలు ఈ గ్రామాలకి అందిస్తారని నేను ఆ రోజు మాటిచ్చాను. ఇచ్చినట్టుగానే ఫేజ్ 1 శాంక్షన్ చేశాను. నవ్విన వాళ్లే మళ్ళీ వచ్చి ఇందులో పాల్పంచుకుంటారు. ఆ కార్యక్రమం అంత దిగ్విజయంగా చేయాలని చెప్పి పట్టుదలతో దగ్గరుండి పనులన్నీ పూర్తి చేసి ఫేజ్ 1ని ప్రారంభోత్సవం చేయడం కాదు, ఈ చెరువులన్నీ నింపుతూ ఈ పరిసర ప్రాంతాల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉన్నటువంటి దేశం. మళ్ళీ రెండో ఫేజ్ కూడా ఇవ్వండి మాకు, మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా చేస్తానని చెప్పి మళ్ళీ అధికారంలోకి రాగానే మన ప్రభుత్వం అధికారంలో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసిన కార్యక్రమమే ఈ రెండో ఫేజ్. మరొక 2,500 ఎకరాలకి లబ్ధి పొందేటట్టుగా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం. ఏపీలో 60% మంది వ్యవసాయ